పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? డేటింగ్ యాప్స్ ద్వారా కూడా మోసాలు జరుగుతాయండి. అదేంటో ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు మొబైల్లో డేటింగ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి, గర్ల్ ఫ్రెండ్ లేదు, సిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మీరు ఖచ్చితంగా అయితే డేటింగ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. అక్కడే మీరు బురదలో కాలిస్తారు. తర్వాత ఏం జరగబోతుందో నేను చెప్తా. మీరు ఎప్పుడైతే మీ డీటెయిల్స్, మీ ఫొటోస్ అన్ని డేటింగ్ యాప్లో పెట్టేస్తారో అక్కడ అలాగే కొంతమంది అమ్మాయిలు వాళ్ళు కూడా అలానే పెట్టేస్తారు. వాళ్ళు నిజంగానే ఉంటారు అక్కడ. వాళ్ళు మీకు హాయ్ అని పెడతారు. వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తారు. అలాగే మీ డీటెయిల్స్ షేర్ చేసుకుంటారు. కాంటాక్ట్ షేర్ చేసుకుంటారు. సో ఏంటంటే ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అప్పుడు నమ్మేస్తారు. ఒకరికొకరు నమ్మేసుకుంటారు. సో వన్ ఫైండ్ ఒకటి ఏంటంటే ఒక వీకెండ్ రోజు వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఎవరైతే అమ్మాయిలు డేటింగ్ యాప్లో ఉన్న డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక వన్ ఫైన్ డే, ఒక ఈవినింగ్, ఒక వీకెండ్ మిమ్మల్ని అయితే పబ్కి ఇన్వైట్ చేస్తారు. ఈ వీకెండ్స్కి అప్పుడు మీరు పబ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీతోటి భారీ మొత్తంలో ఖర్చు పెట్టిస్తారనమాట. మామూలుగా ఒక పబ్కి ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్తో వెళ్ళినా దాదాపు ఒక 10,000 15,000 అవుతుంది. అదే ఈ అమ్మాయి డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన అమ్మాయితో మీరు పబ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక 40,000 30,000 లేదా 50,000 వరకు కూడా బిల్ అవ్వచ్చు. ఇదే అండి ఇలా మోసపోతున్నారనమాట. ఇలా ఒకరిద్దరు కాదు, చాలామంది, దాదాపు ఎంతోమంది యువకులు ఇప్పుడు ప్రస్తుతం సిటీ ప్రాంతాల్లో మోసపోతున్నారు. అందుకే గర్ల్ ఫ్రెండ్ లేదనే తొందరలో మీరు డేటింగ్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. ఒక అమ్మాయి మీకు పరిచయం అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని పబ్కి ఇన్వైట్ చేస్తారు. వన్ ఫైన్ డే అంటే వీకెండ్స్కి ఇన్వైట్ చేస్తారు. అప్పుడు మీరు అక్కడికి వెళ్తారు. ప్లాన్ ప్రకారం అక్కడ పబ్ మేనేజర్ అయితేనేమి, అక్కడ పబ్ ఓనర్ అయితేనేమి, వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం ఉంటారనమాట. ఇది అన్ని పబ్బుల్లో కాదు, కొన్ని పబ్బుల్లో అంటే రీసెంట్గా జరిగినాయి కొన్ని ఇలాంటివి మనం న్యూస్ పేపర్లో అయితే చూడొచ్చు. మనం న్యూస్ పేపర్లో వార్తలు వచ్చాయి దీనిపైన. అలాగే ప్రముఖ టీవీ ఛానల్స్లో దీనిపైన కూడా వార్తలు వచ్చాయన్నమాట. ఇది గ్యాంగ్ ఇక్కడదని కాదు, ఎక్కడో ఢిల్లీ నుంచి మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్, తర్వాత వేరే సిటీకి కూడా, ఇలా ప్రతి సిటీలో ఇలాంటి కొన్ని మాఫియా గ్యాంగ్స్ ఉన్నాయన్నమాట. ఇలా కూడా మోసాలు చేస్తున్నారనమాట డేటింగ్ యాప్స్ ద్వారా. మంచి మంచి అందమైన అమ్మాయిలని వాళ్ళ డీటెయిల్స్ డేటింగ్ యాప్స్లో పెట్టించి ఎవరైతే సాఫ్ట్వేర్స్ మంచి మంచి జాబ్స్ చేస్తారో యువకులకు వల వేసి ఈ విధంగా అయితే మోసం చేస్తున్నారు. కాబట్టి డేటింగ్ యాప్లో ఒక అమ్మాయి మీకు వెంటనే మీరు మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయగానే వెంటనే ఒక అమ్మాయి మీకు హాయ్ చెప్పడము, కాల్స్ చేయడము, వీడియో కాల్స్ చేయడము అలా జరిగిందనుకోండి, మీరు వాళ్ళని నమ్మొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే నమ్మి వెళ్ళి వాళ్ళని కలుస్తారో మీరు ఖచ్చితంగా మోసపోతారు. ఖచ్చితంగా మీ డబ్బులు వాళ్ళైతే ఖచ్చితంగా లాగేసుకుంటారు. మీతో అయితే భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టిస్తారు. సో ఆ విధంగా అయితే మీరు డబ్బు ఖచ్చితంగా కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయం మీరు బయట ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇలా డేటింగ్ యాప్ ద్వారా ఒక అమ్మాయి పరిచయం అయింది, ఇలా వెళ్ళాను, ఇలా డబ్బులు ఖర్చు చేసుకున్నానని. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి పూరా లోకల్.